ఒక మంచి ఐడియాని ఎంత చెత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానికి జిఎస్టీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ లాస్ట్ 10 years లో జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి స్టేట్స్ హెవీగా ఆల్కహాల్ మీద వచ్చే రెవెన్యూ తోటి ఆధారపడుతుంది. ఆల్కహాల్ ని ఒక అవెన్యూగా స్టేట్స్ చేసుకోవడం వల్ల పబ్లిక్ ఈవెన్చువల్ గా సఫర్ అవుతున్నారు. ఈ ఆల్కహాల్ కంట్రోల్ చేయడానికి ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్కహాల్ సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనే దానికి ప్రిపేర్డ్ గా లేనట్టుగా కనిపిస్తుంది. జిఎస్టీ వల్ల తెలంగాణలో ఆల్కహాలిజం పెరిగింది. ఎట్లానో ఇవాళ మనం తెలుసుకుందాం. మనం అందరం కూడా పెట్రోల్ ఎందుకు జిఎస్టీలో తీసుకురావట్లేదు అనే క్వశ్చన్ని చాలాసార్లు వింటాం. కానీ ఆల్కహాల్ని ఎందుకు జిఎస్టీలోకి తీసుకురావట్లేదు? ఆల్కహాల్ అనేది ఒక రిక్రియేషనల్ డ్రగ్, అది ఒక లగ్జరీ ఐటెం కిందనే మనం చూడొచ్చు, నెసెసిటీ అయితే కాదు. పప్పుల లాంటి వాటి మీద కూడా జిఎస్టీ వేస్తున్న ఈ గవర్నమెంట్ మరి ఆల్కహాల్ మీద ఎందుకు జిఎస్టీ అనేది వేయట్లేదు అనే దానికి ఒక లాంగ్ స్టోరీ ఉంది. జిఎస్టీ అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో అప్పుడు అందరూ కూడా ఇది ఒక మంచి ఫైనాన్షియల్ రిఫార్మ్ గా చూశారు. కాకపోతే తర్వాత జిఎస్టీ వల్ల స్టేట్స్ కి వాళ్ళ ట్యాక్స్లు అనేవి లాస్ అవుతున్నాయి. జిఎస్టీ అనేది సెంటర్ కి ఎక్కువ బెనిఫిషియల్ గా, స్టేట్స్ కి తక్కువ బెనిఫిషియల్ గా ఉంది అనేది ఇప్పుడు సదర్న్ స్టేట్స్ మెయిన్ గా ఫైట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన కౌన్సిల్లో కూడా స్టేట్ డెవల్యూషన్ అనేది ఇంక్రీజ్ చేయాలని అన్ని స్టేట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగినాయి. ఇట్లా లాస్ అయిన డబ్బులని కంపెన్సేట్ చేసుకోవడం అనేది స్టేట్స్ పెట్రోల్ ఇంకా ఆల్కహాల్ మీద వచ్చే ట్యాక్స్లతోటి చేస్తాయి. దానివల్లనే స్టేట్స్ పెట్రోల్ ఇంకా ఆల్కహాల్ మీద జిఎస్టీ వేయడానికి రెడీగా లేవు. ఇందులో సెంటర్ ఏదైతే స్టేట్స్ కి వచ్చే ట్యాక్స్లని వాళ్ళకి రాకుండా జిఎస్టీ ద్వారా ఎక్కువ బెనిఫిట్ అవుతున్నారో, అట్లనే స్టేట్స్ కూడా వాళ్ళకి ఏదైతే డబ్బులు పోతున్నాయో దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి ఆల్కహాల్ ఇంకా పెట్రోల్ ని యూజ్ చేసుకుంటున్నాయి. పెట్రోల్ అనేది ఒక నిత్యావసర వస్తువు, కానీ ఆల్కహాల్ అనేది అట్లా కాదు. ఆల్కహాల్ అనేది కూడా ఒక డ్రగ్గే, అది ఒక రిక్రియేషనల్ డ్రగ్ అని మనం చెప్పుకోవచ్చు. డ్రగ్ కాబట్టి దాని మీద అంత రెగ్యులేషన్ అనేది ఉంది. అంతో ఇంతో ఫెర్మెంటెడ్ ఆల్కహాల్ అనేది మన కల్చరల్ గా ఉన్నా కూడా మన దగ్గర మెయిన్ గా ప్రాసెస్డ్ ఆల్కహాల్ కానివ్వండి, స్పిరిట్స్ అంటే హై ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న డ్రింక్స్ అనేటి వెస్టర్న్ కల్చర్ నుంచే వచ్చినాయి. ఈ లాస్ట్ 10 years లో జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి స్టేట్స్ హెవీగా ఆల్కహాల్ మీద వచ్చే రెవెన్యూ తోటి ఆధారపడుతున్నాయి. దానివల్ల హెవీగా పబ్లిక్ లోకి ఆల్కహాల్ ని పుష్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాసెస్డ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లేకపోవడం వల్ల చాలా మంది ఆల్కహాల్ కి ఎడిక్ట్స్ అయిపోతున్నారు. దానివల్ల డిప్రెషన్, సూయిసైడ్స్ ఇంకా రకరకాల క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ లో ఈ ఆల్కహాల్ కంట్రోల్ చేయడానికి ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్కహాల్ సేల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఏ ఊర్లో చూసినా కూడా బెల్ట్ షాపులు అనేటివి ఉంటున్నాయి. ఎక్కడైనా కూడా విచ్చలవిడిగా ఆల్కహాల్ అనేది దొరుకుతుంది. ఇంత ఎక్స్టెన్సివ్ అవైలబిలిటీ వల్ల చాలా మంది ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. దాంతో వచ్చే లివర్ ప్రాబ్లమ్స్, రకరకాల వచ్చే సమస్యలతోటి హాస్పిటలైజ్ అయిపోతున్నారు. పబ్లిక్ హెల్త్ కేర్ కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల చాలా మంది యంగ్ ఏజ్ లో చనిపోతున్నారు. దానివల్ల యంగ్ విడోస్ అనే వాళ్ళు కూడా ఊర్లల్లో ఎక్కడికి పోయినా కూడా ఒక్కరిద్దరన్నా కూడా మనకి యంగ్ విడోస్, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. స్టేట్స్ ఎక్కువ శాతం వెల్ఫేర్ కోసం ఈ ఆల్కహాల్ మీద వచ్చే రెవెన్యూ మీద డిపెండ్ అవ్వడం మూలంగా దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనే దానికి ప్రిపేర్డ్ గా లేనట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే స్టేట్స్ ఇట్లా ఆల్కహాల్ మీద వచ్చే రెవెన్యూ మీద డిపెండెంట్ అవుతున్నాయో మరి దానికోసం మన సొసైటీని ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా స్టేట్ మీదనే ఉంటుంది. దానికోసం వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, డి అడిక్షన్ సెంటర్లు కానీ, హెల్త్ కేర్ కానీ మెయిన్ గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిన తర్వాతనే ఇట్లాంటి ఒక పాలసీ అనేది పెడితే అప్పుడు దాంతో అయ్యే డ్యామేజ్ అనేది తక్కువ ఉండేది. ఒక మంచి ఐడియాని ఎంత చెత్తగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానికి జిఎస్టీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. నేషనల్ లెవెల్లో ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని బటర్ఫ్లై ఎఫెక్ట్ తోటి ఎట్లాంటి బ్యాడ్ థింగ్స్ జరగవచ్చు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనే దాంతో జిఎస్టీకి సో టు స్పీక్ డైరెక్ట్ గా ఏం సంబంధం లేదు. కాకపోతే జిఎస్టీ వల్ల లాస్ అవుతున్న డబ్బులని కంపెన్సేట్ చేసుకోవడానికి ఆల్కహాల్ ని ఒక అవెన్యూగా స్టేట్స్ చేసుకోవడం వల్ల పబ్లిక్ ఈవెన్చువల్ గా సఫర్ అవుతున్నారు. ఆల్సో జనాలు ఇప్పుడు ఉన్న ఇండివిజువలిస్టిక్ సొసైటీలో వచ్చే స్ట్రెస్ కానీ, వచ్చే ప్రెషర్ ని కానీ ట్యాకిల్ చేయడానికి
ఆల్కహాల్కి రిసార్ట్ చేస్తున్నారు. దాంతో స్ట్రెస్ పెరిగే కొద్దీ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కన్జంప్షన్ అనేది ఎడిక్షన్లోకి మారిపోతుంది. సో ఈ ఎడిక్షన్ వల్ల స్టేట్ బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి మనము కళ్ళు మూసుకొని ఈ విషయంలో ఉండలేము. గవర్నమెంట్స్ ఎంతైతే ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఫోకస్ కానివ్వండి డ్రగ్స్ని కంట్రోల్ చేయడంలో పెడుతున్నారో, అంతే ఫోకస్ ఆల్కహాల్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే డిఅడిక్షన్ సెంటర్లకు కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ మీద కానివ్వండి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి ఉన్న మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్స్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, అట్లా అనే దీని మీద వచ్చే ఫండ్స్ మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్స్ ఎట్లా రన్ అవ్వాలని ఫిగర్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. జిఎస్టీ అనే కాజ్ వల్ల ఆల్కహాలిజం అనే ఒక ఎఫెక్ట్ అనేది రావడం మీద ఇది మా అనాలిసిస్. దిస్ ఈస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్ దీప్తి.